సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు మాణిక్యరావు గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, మన ఎంపీ శ్రీ బీబీ పాటిల్ గారు, దేవి ప్రసాద్ గారు, టీఎస్ఐడిసి చైర్మన్ మహమ్మద్ తన్వీర్ గారు, మన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు నరోత్తమ్ గారు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు, సిడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ గారు, మహారాష్ట్ర నుంచి విచ్చేసినటువంటి శ్రీ శంకరన్న దోండ్గే గారు, సచిన్ సాటే గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు, జహీరాబాద్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చినటువంటి అన్నాదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ నా నమస్కారం. మన జరాసంఘం కేతకి సంగమేశ్వర స్వామి కొలువైనటువంటి ఈ భూమికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మీ అందరినీ నేను ఒక మాట కోరుతా ఉన్నా. దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక పద్ధతిలో ఎంతైతే పరిణతి రావన్నో ఇంకా కూడా మన దేశంలో అంత పరిణతి రాలేదు. ఏ దేశాలలో ఆ పరిణతి వచ్చిందో ఆ సమాజాలు బాగా ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి, బాగా అభివృద్ధి కూడా చెందుతూ ఉన్నాయి. మన దగ్గర కూడా మాట రావాలని నేను కోరుతా ఉన్నా. మీ అందరినీ ఈరోజు నేను ఒక మాట కోరుతూ ఉన్నా. నేను చెప్పే 4 మాటలు మీరు ఇక్కడనే విని ఇక్కడనే విడిచిపెట్టడం కాకుండా తప్పకుండా మీ గ్రామాలలో, మీరు పట్టణం నుంచి వచ్చిన వాళ్ళైతే మీ పట్టణంలో, మీ బస్తీలో మీరు చర్చ పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎలక్షన్ వస్తే ఏం జరుగుతుంది? ఎలక్షన్ వస్తే పార్టీకి ఒక మనిషి నిలబడతారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాణిక్యరావు గారు ఉన్నారు, అట్లనే కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయన ఉంటాడు, బీజేపీకి ఒక ఆయన ఉంటాడు, ఒకరో ఇద్దరు ఇండిపెండెంట్ కూడా ఉంటారు. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు ఓట్లు లెక్కిస్తారు. అక్కడ దుకాణం అయిపోయింది అని మీరు అనుకుంటారు, కానీ అయిపోదు. అసలు దుకాణం అదే రోజు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో వాళ్ళని ఆపండి, హర్ష వాళ్ళని ఆపండి. హర్ష వాళ్ళని ఆపాలంటే మీరు అరవాలని కాదు కదా. ఆ వెనక కూడా 2-3 అరుస్తా ఉన్నారు, వాళ్ళని కూడా చూడండి. మీటింగ్ అయినాక అందరం కలిసి ఒకటేసారి బాగా అరుద్దాము. మీరు కొద్దిసేపు ఆగాలి. ఎలక్షన్ అవుతుంది, కౌంటింగ్ అవుతుంది, ఆడికి అయిపోద్దని మీరు అనుకుంటారు, కానీ అక్కడికి అయిపోదు. ఆ రోజే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్ర ప్రభుత్వం అదే ఏర్పడుతుంది. కాబట్టి మీ అందరూ కూడా మీ విచక్షణతోని కరెక్ట్గా ఆలోచన చేసి మంచి వాళ్లకు ఓట్లేస్తే మంచి ప్రభుత్వం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక ఆయుధం మీ ఓటు. అది చాలా విలువైనది. వచ్చే 5 సంవత్సరాలకు మన రాష్ట్ర భవిష్యత్తును, జహీరాబాద్ నియోజకవర్గ భవిష్యత్తును, మీ తలరాతను కూడా రాస్తుంది. ఆ ఓటు అంత విలువైనది.
కాబట్టి ఆశామాషిగా ఏ బాబు కూసవా కూసవా ఈ ముందు వాళ్ళంతా కూసోవాలా కూసో కూసోవనే కూర్చోండి శివకుమార్ వాళ్ళని కూర్చోబెట్టండి అటు వాళ్ళని పంపండి కూర్చోరాదా ఎన్నిసార్లు చెప్తా కూర్చో వెనుక ఉన్న వాళ్ళకి కనపడతలేదు వాళ్ళు ఉల్లి చేస్తాను కదా నీ చెయ్యి కింది పెట్టి కూర్చోవా రాష్ట్రం యొక్క జహీరాబాద్ యొక్క మన అందరి తలరాత రాస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఓటు వేసే ప్రయత్నం మీరు చేయాలని నేను కోరుతా ఉన్నాను వెనుక నుంచి ఎవరో పాకెట్లు ఇస్తున్నారు అది కూడా బంద్ చేయాలి అందుకే నేను చెప్పేది ప్రజాస్వామ్య పరిణతి లేదు మన దేశంలో ఎలక్షన్లు వచ్చినాయంటే మన దగ్గర ఆగమాగం అంగడంగడి పెద్ద లొల్లి బొబ్బ అబద్ధాలు పనికి మాలిన వాగ్దానాలు మొత్తం మోసం అట్లా ఉంటుంది మన దేశంలో ఈ లొల్లి బొబ్బ వేరే దేశాలలో అట్లా ఉండదు అదే మనలాగా మీటింగులు కూడా జరగవు టీవీలలో చూసి పాలసీ మీద ఓట్లేస్తారు అట్లా జరిగినప్పుడు చాలా మంచి నిర్ణయాలు కూడా వస్తాయి అందుకే ఆ దేశాలు ముందుకు పోతున్నాయి ఇక్కడ మాణిక్యరావు గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నేను ఇంతకుముందే మీకు చెప్పినా ఇక్కడ అభ్యర్థుల గుణం గణం మీరు చూడాల్సిందే తప్పకుండా ఎవరు ఎటువంటి వాళ్ళు అవకాశం వస్తే ఎట్లా పనిచేస్తారు అనేది చూడాలి అట్లనే ఈ అభ్యర్థుల వెనుక పార్టీలున్నాయి ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి హరీష్ ఏందా అది కూర్చోబెట్టి రాదా బాబు మీరు ముందోళ్ళు కూర్చోకపోతే వెనక వాళ్ళకి కనబడతలేదని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుండ్రు మీరు ముంగట నిలబడ్డారు వెనక వాళ్ళకి కనబడతలేదు ముందున్నోళ్ళు కూర్చుంటే డిస్టర్బెన్స్ ఉండదు దయచేసి వెనుకున్న తమ్ముళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకోండి మీరు అట్లా డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళు కూర్చోకుండా మీరు ఓపికతో ఉండండి దయచేసి ప్లీజ్ కొద్దిసేపు 10 నిమిషాలు సార్కి ఇంకా 2 మీటింగ్లు ఉన్నాయి మనము అల్లరి చేసుకోకుండా సార్ చెప్పేది శ్రద్ధగా వినాలి దయచేసి ప్లీజ్ కూర్చోరాదా ఊకే చెప్తారా అందరికి చెప్తారా ఆ గడమైన వాళ్ళే కూర్చో ఇంకా మేము నిలబడేది కూడా కుర్చీలు ఎక్కి నిలబడ్డారు కూర్చోవా బాబు ఆడ కూర్చొని మీరు కూడా కూర్చోండి నిలబడ్డ అభ్యర్థులు కాదు వాళ్ళ వెనుక ఉన్నటువంటి పార్టీల చరిత్ర కూడా గమనించాలి బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు పరిపాలన చేసింది కాంగ్రెస్ జమానాలో తెలంగాణకు మొత్తం దోకానే ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ మనకే ఉండే దీన్ని మొత్తం తెలంగాణ ప్రజలు వద్దని మొత్తుకుంటుంటే కూడా వినకుండా దీన్ని తీసుకుపోయి జబర్దస్తి ఆంధ్రలో కలిపినారు 58 ఏళ్ళు మనం గోసపడ్డాం 69లో ఉద్యమం వచ్చింది అప్పుడు 400 మంది పిల్లల్ని కాల్చి చంపినారు ఆ తర్వాత 2001లో మళ్ళా గులాబీ జెండా ఎగిరి ఉద్యమం ప్రారంభమైతే 2004లో మన దగ్గరకు వచ్చినారు మేము తెలంగాణ ఇస్తాం పొత్తు పెట్టుకుందామని వచ్చినారు మనం పొత్తు పెట్టుకున్నాం వాళ్ళకి లాభం జరిగింది ఇక్కడ రాష్ట్రంలో అధికారం వచ్చింది అక్కడ కేంద్రంలో కూడా అధికారం వచ్చింది మరి 2004లో పొత్తు పెట్టుకుని అధికారం వస్తే 2005లో 2006లో ఇయ్యాలగా తెలంగాణ ఇయ్యలే ఇవ్వకుండా మళ్ళా దోకా మొదలుపెట్టినారు మళ్ళా వెనుకకు పోయినారు
చివరికి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి ఆమరణ దీక్షకు దిగితే అప్పుడు పార్లమెంట్లో ప్రకటన చేసినారు. ఆ ప్రకటన మీద ఉన్నారా, మళ్ళా వెనుకకు పోయినారు. మళ్ళా మనం సకల జనుల సమ్మె పెట్టి రోడ్ల మీద పడి పెద్ద గందరగోళం చేస్తే 33 పార్టీలు మనకు మద్దతు తెలిపిన తర్వాత అప్పుడు వచ్చి ఇక గతి లేదురా అని చెప్పి తెలంగాణ కోసం దిగి వచ్చినారు. అనేక మంది పిల్లలు చచ్చిపోయినారు. ఈ ప్రాంతం వాడే ఇషాన్ రెడ్డి కూడా చచ్చిపోయినాడు. మనందరం బాధలు పడ్డాం, చాలా దుఃఖపడ్డాం. ఇంత బాధ పెట్టి ఇచ్చినారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, 15 సంవత్సరాలు ఉద్యమం చేసింది బీఆర్ఎస్, తర్వాత మీ ఆశీర్వదనంతో 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్గా ఉన్నది. 50 ఏళ్ళ కాంగ్రెస్ టైంలో ఎట్లా ఉండే, ఈ 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉన్నది, ఇది మీరు బేరీజ్ వేయాలి. దీని అంచనా కట్టాలి మీరు. అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతూ ఉంది. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కనీసం మంచినీళ్ళన్నా ఇచ్చిండ్రా మనకు? కృష్ణా గోదావరి నదుల మధ్యనే ఉంటాం, ఇయ్యలే. ఎండాకాలం వచ్చిందంటే ఎన్ని బాధలు. ఆ మోటార్లు కాలిపోవుడు, ఊళ్ళలో సర్పంచులు బిల్లు కట్టలేకపోవుడు, చాలా పెద్ద బాధ. ఇట్లా అనేక బాధలు పెట్టినారు. రైతుల గురించి పట్టించుకోలే, పేద సాధల గురించి పట్టించుకోలే. ఈరోజు ఈ 10 ఏళ్లలో తెలంగాణ వచ్చినాడు ఎట్లా ఉండే, కరెంటు సరిగా లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, చాలా ఇబ్బందులు. చేనేత కార్మికులు చచ్చిపోతూ ఉండ్రి, రైతులు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉండ్రి, అనేకమైన ఇబ్బందులు. చాలామంది ఆర్థిక మేధావులతో మాట్లాడి ఒక లైన్ తీసుకున్నాం. మొట్టమొదలు పేదల సంక్షేమం చేయాలి. చెట్టుకోడు గుట్టకోడు అనేట్టు ఉన్నాం కాబట్టి పేద ప్రజలను కాపాడుకోవాలి. 2014లో తెలంగాణ భవన్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. కొంతమంది అధికారులు కూడా ఉండిరి. నేను ఒక మాట అడిగిన, ఈ పెన్షన్లు ఇస్తూ ఉన్నాం, ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి పెన్షన్? అసలు కాంగ్రెస్ టైంలో ఎంత ఉండే పెన్షన్? 200 ఉండే. నేను అడిగిన, ఈ 200 రూపాయలు ఎవరి ముక్కలో పెడతారు, దేనికి సరిపోతుంది, ఎందుకు ఇస్తున్నట్టు ఈ పెన్షన్ అంటే? ఏం కావాలి సార్ అన్నారు. ఏం కావాలంటే నేను ఒకటే చెప్పిన, సమాజంలో అనుకోకుండా కొంతమంది దెబ్బతింటారు, కొంతమంది విధి వంచితులు అవుతారు. ఒక ఆమెకు భర్త చనిపోయి ఉండవచ్చు, ఒక ఆమెను భర్త వదిలేస్తే ఒంటరి స్త్రీ ఉండవచ్చు, కొంతమంది పెద్ద మనుషులు అయితే, ముసలి వాళ్ళు అయితే వాళ్ళకు చూసేవాళ్ళు ఉండవచ్చు, లేకపోవచ్చు. అదేవిధంగా ఈరోజు మంచిగా ఉన్న మనం దేవుని దయ వల్ల, భగవంతుని దయ, అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే ఓ కాలు చేయి పోవచ్చు, మనం కూడా అంగవైకల్యం రావచ్చు. ఇట్లా ఎవరైతే సమాజంలో విధివంచితులు అవుతారో వాళ్ళని తప్పకుండా కాపాడాల్సిన బాధ్యత, ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. మరి 200 రూపాయలు ఇస్తే దేనికి సరిపోతుంది అంటే, మీరు ఏం కావాలని కోరుతున్నారంటే, నేను చెప్పిన కనీసం మనం ఎవరికైతే పెన్షన్ ఇస్తామో వాళ్ళు 2 పూటల బిర్యానీ తినకుండా మంచిదే, కానీ పప్పో పులుసో తిని వాళ్ళజాల వాళ్ళు ఎవరికి మోతాదు లేకుండా ఉండాలి అని చెప్పి లెక్కలు తీసిన వాళ్ళు. లెక్కలు తీసి ఏం చెప్పారంటే 600 రూపాయలకి సరిపోతుంది సార్ అన్నారు. 600 కూడా సరిపోతాయి, ఈ పేదవాళ్ళ దగ్గర ఎందుకు కోసరాలే, ఒక 1000 రూపాయలు పెట్టమన్నాం. 1000 రూపాయలు పెట్టినారు. రెండవ టర్మ్ వచ్చేటప్పటికి రాష్ట్ర సంపద పెరిగింది, దాన్ని 2000 రూపాయలు చేసుకున్నాం. మొన్న మేము హైదరాబాద్లో ప్రకటించినాం, ఈ ఎన్నికల తర్వాత ఆ 2000 పెన్షన్ను ఖచ్చితంగా 5000 రూపాయలకు పెంచబోతా ఉన్నాం. రాష్ట్రానికి సంపద ఎట్లా పెరిగితే అట్లా పేదల సంక్షేమం, రైతుల సంక్షేమం చేసుకుందాం అనుకున్నాం. అట్లనే మీ అందరూ గమనించాలి, 50 ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో కానీ ఇంకో రాజ్యంలో కానీ కంటి వెలుగు అనే ఒక ప్రోగ్రాం వస్తేనే అనుకున్నాడా? ప్రతి ఊరికి, మీ యొక్క ప్రతి గ్రామానికి డాక్టర్లను పంపించి 3 కోట్ల మందికి కండ్ల పరీక్షలు చేయించినాం. 80 లక్షల మందికి అద్దాలు ఇచ్చినాం. అదంతా కూడా మీ కళ్ళ ముందు జరిగిందే. అమ్మాయిలు ప్రసవించానంటే పెద్ద బాధ, ప్రైవేట్ దవాఖానలకు పోతే వాళ్ళు దోపిడీ. ఇవాళ
అమ్మఒడి వాహనాలు, ఏ ఊర్లో ఎవరు గర్భవతి అయినా వాళ్ళని తీసుకెళ్లి డాక్టర్లకు చూపెట్టడం, మందులు ఇవ్వడం, మళ్ళీ డెలివరీ సమయానికి మళ్ళా తీసుకెళ్ళటం, డెలివరీ చేయించటం, మళ్ళా తీసుకొచ్చి వాళ్ళ ఊళ్ళో దర్జాగా వదిలిపెడతా ఉన్నారు. కేసీఆర్ కిట్ ఇస్తూ ఉన్నారు. అమ్మాయి పుడితే, ఆడపిల్ల పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 వాళ్ళ చేతిలో పెట్టి, వాళ్ళని కేసీఆర్ కిట్ చేతిలో పెట్టి వాళ్ళని మళ్ళీ ఊళ్ళో తీస్తూ ఉన్నారు. గత కాంగ్రెస్లో ఇట్లాంటి మానవీయ కోణం ఎప్పుడైనా చూసినామా మనం? గ్రామాలంటే జరుగుతుంది అనుకున్నామా? ఇలా హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు, ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆయనే. ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి పల్లెలో పల్లె దవాఖానా, పట్టణం అయితే బస్తీలో బస్తీ దవాఖానా, హైదరాబాద్లో అయితే 300 బస్తీ దవాఖానాలు, ఏ బస్తీకి ఆ బస్తీల్ని పేదల ఆరోగ్యం కోసం. వాళ్ళు పెద్ద పెద్ద దవాఖానాలకు పోవచ్చు, పోకపోవచ్చు, ప్రతి చిన్నదానికి అంత దూరం పోవడం ఎందుకని పల్లె దవాఖానా, నియోజకవర్గం అయితే 100 పడకల దవాఖానా, పట్టణం అయితే బస్తీ దవాఖానా, ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి. అన్నీ మీ కండ్ల ముందర ఉన్నాయి. ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు అనేకం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాంతోపాటు రైతులు బాగుంటేనే గ్రామాలు మంచిగుంటాయి, దేశం బాగుంటుంది. రైతులు మంచిగుంటే అందరూ బతుకుతారని వ్యవసాయం బాగుపడాలని ఆలోచించారు. మీ దగ్గర సంగమేశ్వర్ వస్తూ ఉంది, కొద్ది రోజులలో మీకు కూడా వస్తుంది. ప్రాజెక్టుల ద్వారా, లిఫ్ట్ల ద్వారా ఎక్కడైతే నీళ్లు బారుతున్నాయో ప్రతి రాష్ట్రంలో, పక్కనున్న కర్ణాటకలు కూడా వసూలు చేస్తారు, మీ పక్కనున్న మహారాష్ట్రలో కూడా వసూలు చేస్తారు. మీకు తెలుసు, మీకు బంధువులు కూడా ఉంటారు. కానీ మన రాష్ట్రంలో నీటి పన్ను తీసేసినాం, రద్దు చేసినాం, నీళ్ళకు పన్ను లేదు. అట్లనే మంచి ఉత్తమంగా నాణ్యంగా ఉండేటువంటి 24 గంటల కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు బంధు ఇస్తూ ఉన్నాం. రైతు బంధు అనే పదం అంతకుముందు మన చరిత్రలో ఇప్పుడు ఇనలే, మన చెవులకు కూడా వినవాళ్ళే. ఈ దేశంలో ఎక్కడ లేకుండే రైతు బంధు అనే పదం పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ గవర్నమెంట్. రైతు బంధు ఇస్తూ ఉన్నాం. సంవత్సరానికి ఎకరానికి 10,000, పంటకు 5,000 చొప్పున. అట్లనే ఎవరన్నా రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉన్నాం. మీరు పండించిన ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొని మళ్ళీ బ్యాంకులలో డబ్బులు ఇస్తూ ఉంది. ఇవన్నీ మీకు కళ్ళ ముందర జరుగుతున్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎలక్షన్ అంటే ఆషామాషి కాదు. రైతులు, పేద ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి. లొల్లి బొబ్బోబెట్టుడు కాదు. ఇవాళ కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంది, కేసీఆర్కి ఎక్కడ పని లేదు, ప్రజలు కట్టిన పన్నులని ఉంచబోయి రైతు బంధు ఇస్తుండు, వేస్ట్గా దుబారా ఎత్తుండు అని చెప్తుంది. రైతు బంధు దుబారానా? రైతు బంధు ఉండన్నా? ఇక్కడ మాణిక్యరావును మీరు గెలిపిస్తే రైతు బంధు ఉండు కాదు, రైతు బంధు ఇలా 10,000 వస్తుంది ఎకరానికి, సంవత్సరానికి రేపు 16,000 రూపాయలు వస్తుందని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అరే ఆగురా బాబు, నువ్వెక్కడికి జమైనవు? ఆడెవడా నువ్వు నన్ను ఆగబట్టుండ్రి. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, కరెంటు కూడా వేస్ట్కి ఇస్తాడు కేసీఆర్, 24 గంటల కరెంటు ఎందుకు వేస్టు, 3 గంటలు ఇస్తే సరిపోతుంది అంటాడు. 3 గంటల కరెంటు సరిపోతుందా? ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? 24 గంటలు ఉండాలి. 24 గంటల కరెంటు ఉండాలంటే కూడా మాణిక్యరావు గెలవాలి. ఎందుకంటే మనము ప్రజల తరఫున, రైతుల తరఫున యుద్ధం చేసినోడు కావాలి. మరి కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకొని చేయమంటే చేస్తాడా? ఎవరైతే రైతుల పరంగా, పేదల పరంగా ఉంటారో వాళ్ళకు అధికారం ఇస్తేనే, వాళ్ళకి కత్తిస్తేనే మీకు న్యాయం జరుగుతుంది. అంతే కదా? ఇలా పెద్ద బ్రహ్మ పదార్థం లేదు. ఇంకోటి చాలా డేంజర్ మాట చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు, సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు. టీవీలలో మీరు కూడా చూసిండ్రు. ఏం చెప్తున్నారు?
ధరని తీసి మేము బంగాళాఖాతంలో వేస్తూ ఉంటాం. బంగాళాఖాతంలో వేస్తారట. మరి ఏం పెడతారనంటే భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా ఆలోచన చేయాలి మీరు అందరూ. ధరణిలో ఇలా మీ భూములు సేఫ్గా ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు? మళ్ళీ పట్వారీ తెస్తాం, మళ్ళీ విఆర్ఓలు తెస్తాం, పాత సిస్టమ్ తెస్తాం, మళ్ళీ 24 కాలమ్స్ పెడతాం పాస్బుక్లో అని చెప్తా ఉన్నారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. మేము మా దగ్గర ఉన్న అధికారాన్ని, ప్రభుత్వ అధికారుల దగ్గర ఉన్న అధికారాన్ని మీ బొటనవేలుకి ఇచ్చినాం. మీరు బొటనవేలు పెట్టి మీ బయోమెట్రిక్ పెడితే తప్ప మీ భూమిని మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేదు ఈ రాష్ట్రంలో. సేఫ్గా ఉన్నాయి భూములు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఎట్లయితున్నాయి? ఇప్పుడు 15 నిమిషాల రిజిస్ట్రేషన్ ఎవరి మండలంలో వాళ్ళకే. మళ్ళీ పట్టా మునుపు అవుతుండేనా? 6 నెలలు ఏడాది ముట్ట చెప్పంగా చెప్పులారేటట్టు తిరిగినాక కాకపోతుండే. ఇలా ఏ బాధ లేదు. అర్ధగంట లోపల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, పట్టా అప్పుడే ఆన్లైన్లో వస్తుంది, ఖతమైపోతుంది. ఎక్కడ తిరిగేది లేదు. మళ్ళీ తీసేస్తే ఇలా మేము హైదరాబాద్లో మీకు రైతు బంధు డబ్బులు పంపిస్తూ ఉన్నాం. ఎట్లా వస్తున్నాయి అవి? మీకు 2 ఎకరాలు 20 గుంటలు ఉండని, 3.5 ఉండని, 6.5 ఉండని, 7.5 ఉండని, ఎవరికి ఎంత భూమి ఉన్నదో అంత డబ్బు వస్తూ ఉంది. డబ్బు విడుదల కాగానే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతాయి. మీరు బ్యాంకులో చూసుకుంటే మీకు నిల్వ ఉంటున్నది. మీరు దాన్ని తీసుకుంటున్నారు. విత్తనాలకు కానీ, ఎరువుల మందులకు కానీ, ట్రాక్టర్ దున్నుకానికి కానీ మీకు ఏది అవసరం ఉంటే అది వాడుకుంటున్నారు. మంచిగా సంవత్సరానికి 2 పంటలు పండిస్తున్నారు. మరి ధరని తీసేస్తే, మళ్ళా పటేల్ పట్వారీ వ్యవస్థ వస్తే, మళ్ళా దళారీ రాజ్యం వస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? ఇది చిన్న విషయం కాదు నేను చెప్పేది. ఇది రైతుల జీవనమరణ సమస్య. 50 ఏళ్ళు ఏడిపించింది చాలదా కాంగ్రెస్? సరిపోలేదా? మనకి ఇంకా బుద్ధి రాదా? 50 ఏళ్ళు కాంగ్రెస్ వెళ్ళినా కదా. పటేళ్ల రాజ్యం, పట్వారీల రాజ్యం. ఈయన భూమి వానికి రాసి, వాని భూమి ఇంకోనికి రాసి, జుట్లు ముడేసి, పంచాయతీలు పెట్టి, వకీళ్ళ చుట్టూ దింపి, కోర్టుల చుట్టూ దింపి, ఆఫీసుల చుట్టూ దింపి, సంగారెడ్డి దగ్గర ఓనే వెనకట. అంతే కదా. మళ్ళా ఆ రాజ్యమే రావన్నా ఆలోచన చేయాలి. మీరు ఆలోచన చేయాలి. ధరని ఎట్లా వస్తుంది? రాదు. ఇక రైతు బంధు రాదు. మనం పోతాం, ఇక ఆఫీస్కి పోవాలి, మళ్ళీ చక్కర్లు కొట్టాలి. ఇప్పుడేమో మీ కడుపులో చల్లగదలకుండా, ఇంట్లోకెళ్ళి మీరు కాలు బయట పెట్టకుండా, ఒక్కనికి రూపాయి లంచం ఇవ్వకుండా మీరు కూర్చున్న కాడికే మీ బ్యాంకులకు డబ్బులు వస్తూ ఉన్నాయి. అట్లయితే ఆఫీస్ చుట్టూ పోవాలి. వాడు అడుగుతాడు, నీది ఎన్ని ఎకరాలు? 7 ఎకరాలు. ఎంత వస్తుంది రైతు బంధు? 70,000 వస్తుంది. లావు 30,000 లావు, లేకపోతే సంతకం పెట్ట అంటాడు. అంతే కదా. మళ్ళా మొదటికి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఆలోచించి ఓటేయండి. ఏ పార్టీ నడవడిక ఏంది, ఏ పార్టీ రైతుల క్షేమాన్ని కోరుతుంది, పేద ప్రజల క్షేమాన్ని కోరుతుంది అనేది ఆలోచించకపోతే మనని మనమే చెడగొట్టుకున్నట్టు అవుతుంది. వాళ్ళు ఏమంటారు రేపు? అవునే మేము కుల్లా చెప్పినాం, 3 గంటలే కరెంట్ అన్నాం. ఇక 3 గంటల కరెంట్ ఇంకా వాళ్ళు చెప్పేది చూస్తే ఇంకా నయం ఉన్నది కథ. 3 గంటల కరెంట్ ఇస్తే మరి ఎట్లా పారుతుంది రా భయ అంటే 10 HP మోటార్ పెట్టుకుంటారు రైతులు. రైతుల దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? 3 HP ఉంటుంది, తప్పితే 5 HP ఉంటుంది, ఎక్కువ. మరి 10 HP మోటార్ కావాలంటే ఎన్ని 30 లక్షల మోటార్లు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు రైతుల దగ్గర. 1 కాదు 2 కాదు. మరి 30 లక్షల మోటార్లు మార్చాలంటే 50,000 కోట్లు కావాలి. 10 HP పెట్టుకున్నాం, 3 గంటలే వచ్చింది. అందరం పోయి ఒకటిసారి ఒత్తినాం. పటాకులు వెళ్ళినట్టు వెళ్తే ఇక ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు. మళ్ళా మన బతుకు బజారే. ఇక మళ్ళీ సబ్ స్టేషన్లు కావడం, ధర్నా చేయాలి. అంతేనా? మళ్ళా ఆడికే వస్తుంది. అందుకే నేను కోరేది, ఆలోచించి ఓటేయాలి. ఆగమగం వేయద్దు. ఎవడో మా బావ చెప్పిండు, మా చిన్నాని చెప్పిండు, మా చుట్టపోటు చెప్పిండు అని ఉండద్దు. ఇప్పుడు ఈయన మీ పక్కకే మీ బార్డర్లో కర్ణాటక ఉన్నది. కర్ణాటకలో గతి ఏమైంది? ఇప్పుడు కాంగ్రెస్ కోటెత్తే 5 గంటల కరెంట్ ఇస్తుంది. అక్కడ శివకుమార్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అక్కడ ఉప ముఖ్యమంత్రి. ఆయన వచ్చి ఇక్కడ చెప్తుండు సభల, రంగారెడ్డి జిల్లాలో, కేసీఆర్ నీకు తెలుసా, నువ్వు కావాలంటే వచ్చి చూడు, మేము రోజుకి 5 గంటల కరెంట్ ఇస్తున్నాం అన్నాడు.
నేను చెప్పిన సన్నాసి మేము 24 గంటల కరెంట్ ఇస్తాం నాయన అంటే మన కాంగ్రెస్ గెలితే మిమ్మల్ని కూడా కర్ణాటక గతే చేద్దామని చెప్తున్నారు వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు ఇప్పుడు ఏమవుతుంది ఇలా మన ఏళ్ళతోని మన కన్నే పొడిపించే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దయచేసి గ్రామాలలో చర్చ పెట్టండి ఎన్నికలకు ఇంకో 5-6 రోజులు టైం ఉంది ఓట్లకు ప్రతి గ్రామంలో ఈ విషయాలు చెప్తే క్యూ కట్టి గుద్దుతారు మనకు ఓటు కాబట్టి మీరు ఆ పని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ విషయాలు మీరు ఆలోచన చేయాలి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి ఇక్కడికి నీళ్లు రావాలి నాకు తెలుసు మన మాణిక్రావు గారు హరీష్ రావు గారు బీవీ పాటిల్ గారు నారాయణ ఖేడ్కు మీకు నీళ్లు రావాలి ఇప్పుడు ఏం చేసినాం మనం కాళేశ్వరం నీళ్ళు తెచ్చుకున్నాం కాలువ అయిపోతూ ఉంది సింగూరుకు లింక్ చేసుకుంటా ఉన్నాం సింగూరు బ్యాక్ వాటర్ నుంచి ఇక్కడికేమో దేవుళ్ళ పేరు పెట్టుకున్నాం వాళ్ళ పుణ్యంతో ఉన్న జల్ది కావాలని ఇక్కడికి సంగమేశ్వర్ లిఫ్టు నారాయణ ఖేడ్కేమో బసవేశ్వర్ లిఫ్టు పెట్టుకున్నాం మనం 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి ఇక్కడికి ఒకప్పుడు చాలా ఘోరం ఉండే ఇక్కడ పరిస్థితి నేను మినిస్టర్గా ఉండే రోజులలో జైరాబాద్లో నేను తిరిగిన బాగా ఏడాకులపల్లె రిజర్వాయర్ నేనే నిలబడి ఆ రోజు కట్టించిన దాన్ని తీసుకొచ్చే చూడుతున్న వాళ్ళు లేకుండే ఏడాకులపల్లె ఆ చెరువును పెద్దగా చేస్తే ఇలా 1000 ఎకరాలు పారుతా ఉంది అట్లా అనేకమైనటువంటి పనులు చేసినాం ఆ రోజులలో అప్పుడు బాగానే ఎమ్మెల్యే ఉండే పాపం అట్లా చేసినాం వాళ్ళు పట్టించుకోలే మనం మిషన్ కాకతీయ కింద హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు వందలాది చెరువులు మంచిగా చేసుకున్నాం ఇక్కడ నారింజ ప్రాజెక్టు దాన్ని పడుచుకున్నాడో లేడు ఇప్పుడు కూడా మాణిక్రావు గారు అడిగిండ్రు దాన్ని కొంతమేరకు చేసుకున్నాం ఇంకా కొంత కావాల్సింది తప్పకుండా దాన్ని నేను చేయిస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా అదేవిధంగా ఈ సంగమేశ్వర లిఫ్ట్ కూడా పనులు మొదలైనవి ఎప్పుడో టెండర్లు పిలిచినాం చాలా రోజులైంది పంప్ హౌస్ పనులు జరుగుతున్నాయి సింగూరుకు అది గోదావరి లింక్ కూడా అవుతా ఉంది కాళేశ్వరం ఇక మనకు 365 రోజులు సింగూరు నిండా నీళ్ళే ఉంటాయి జహీరాబాద్కు 2 పంటలకు 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా అది తెచ్చిచ్చే బాధ్యత నాది ఇట్లా అనేక ఆరోగ్య విషయంలో కావచ్చు సంక్షేమం విషయంలో కావచ్చు రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు అనేక విషయాలలో ఒక మంచి పనులు తీసుకొని ప్రభుత్వం ముందుకు పోతా ఉంది जहीराबाद असेंबली हलके में जितने भी हमारे मुसलमान बुजुर्ग हैं और मुसलमान भाई बहन हैं मैं आप तमाम लोगों को सलाम करता हूं आप लोगों से अदबन गुजारिश करता हूं कि जहीराबाद हलके असेंबली से माणिकराव साहब को जिताइए इसलिए आप देख सकते हैं आप गौर कर सकते हैं किसका क्या रवैया रहा कांग्रेस के हुकूमत में कदम कदम पे दंगे साल में कई बार कर्फ्यू लगता था हैदराबाद में एक अननेसेसरी खौफ पैदा होता था आज हमारे 10 साल के दौर में एक बार भी इस रियासत में कर्फ्यू नहीं लगा इससे आप अंदाजा कर सकते हैं हम सबको साथ लेके चलते हैं किसी एक को एक नजर से दूसरे को दूसरे नजर से नहीं देखते हिंदू और मुसलमानों को हम अपने 2 आंख समझते हैं बिल्कुल सभी को साथ लिए चलते हैं यहां से फरीद भाई मेरे दोस्त थे बहुत ही अच्छा दोस्त थे हम लोग मिलकर काम कर रहे थे आज उनके फर्जंद को भी कॉर्पोरेशन चेयरमैन बनाए इंशाअल्लाह आगे जाके और भी बढ़ा देंगे और भी तरक्की करेंगे हम लोग मिलकर काम करते थे पूरे जब हम मिनिस्टर भी थे तो मिलके हम लोग मनसूबा बनाते थे बड़े प्यार मोहब्बत से काम करते थे मैं कभी कभी गुस्से में करता था फरीद भाई को पूरे जुआरे आप खुद खा रहे रोटी के लिए हमको भी भेज दो बोले तो हमको भेजते थे फरीद भाई इतना मतलब घरेलू दोस्ताना था इतना प्यार मोहब्बत भी था हम दोनों के बीच में तो इस एक और बात मैं आपको बताना चाहता हूं भारतीय जनता पार्टी आज देश को सतरोल कर रही है बिल्कुल बिगाड़ रही है अच्छा माहौल को बिगाड़ रही है जिससे कोई फायदा नहीं है किसी का भी फायदा नहीं है और उनका कोई परमानेंट दौर नहीं है कोई डरने की बात नहीं है उनका दौर चंद दिनों के है
वो हमेशा के लिए नहीं रहेंगे। जनता को पूरा जब समझ में आएगा, देश को उनको लात मार के भगाएगा, फिर ये हंसी खुशी देश रहेगा। दूसरा बात, हमसे पहले 10 साल कांग्रेस हुकूमत किया लगातार। अब उनका देखिए कैसा रवैया है। 10 साल के कांग्रेस के हुकूमत में अक़लियती बहबूदी के लिए, यानी कि माइनॉरिटी डेवलपमेंट के लिए, कांग्रेस सरकार ने खर्च किया सिर्फ 2000 करोड़। लेकिन हमारे सरकार में इन 10 सालों में हमने खर्च किया 12000 करोड़। आज माइनॉरिटी बच्चों के लिए, खवातीन के लिए जिस अंदाजे में हमने रेजिडेंशियल स्कूल्स खोले हैं, आप लोग देख रहे हैं, आपके आंखों के सामने हैं। उन लोगों को अव्वल दर्जा तालीम हासिल हो रहा है। आगे चल के उन बच्चों का जिंदगी बनेगा। वो लोग डॉक्टर बनेंगे, इंजीनियर बनेंगे, कहीं अव्वल दर्जे ओहदे पे पहुंचेंगे। हम लोग ऐसा काम करते हैं, पहले उसको स्कूल का करार दिया, अब उसको जूनियर कॉलेज बना दिया, आगे चल के उनको डिग्री कॉलेज में भी बनाने का मंसूबा तैयार हो रहा है। तो हम लोगों का ये रवैया है। तेलंगाना का जिद्दोजहद जब हम कर रहे थे, कई बार मैं यहाँ पे आया जहीराबाद में, शहर में मेरा तकरीर भी हुआ। उन दिनों में मैं कह रहा था, हमारे तेलंगाना के जंग में, तेलंगाना की लड़ाई में नेकी है, नीयत है, इंसाफ है। जब इंसाफ के साथ हम लड़ रहे, अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है। और अल्लाह का करम हुआ, तेलंगाना रियासत हासिल हुआ। अब चाहने वाले कुछ भी चाहते, बोलने वाले कुछ भी बोलते, तेलंगाना को रोकने के लिए भी लाख कोशिश करे। उस टाइम मैं ये भी कहा, मुद्दा ही लाख बुरा चाहा तो क्या होता, वही होता है जो मंजूर खुदा होता है। आज फिर वही ताकतें रियासत को एक अंदाजे में हम लेते जा रहे, आगे बढ़ाते जा रहे, सभी को साथ मिलकर ले जाने की कोशिश कर रहे। भाजपा वाले आते, कांग्रेस वाले आते, इसको बिगाड़ने की कोशिश कर रहे। भाजपा वाले आके कैसा हमारा एमएलए को खरीदने का कोशिश किया, ये भी आप लोग जानते हैं, आपके सामने है। हमने उसको पकड़ के जेल में डाल दिया, अंदर डाल दिया, ये भी आप लोग जानते हैं। तो इस प्रकार से होता है, लेकिन कुछ नहीं होगा। एक ईमानदार रियासत है और मैं आपको वायदा करता हूं, जब तक केसीआर जिंदा है, तेलंगाना सेक्युलर रियासत ही बने रहेगा। इसको कोई नहीं बिगाड़ सकता, कोई ताकत बिगाड़ नहीं सकता। ये मेरा वादा है हमारे भाइयों के साथ। तो तेलंगाना बिना किसी शक के ये आगे बढ़ेगा, कोई कुछ नहीं बिगाड़ सकता। हम हिम्मत से काम लेंगे, सभी मिलकर आगे बढ़ेंगे। फानूस बनकर जिससे हिफाजत करे, हवा जिससे हिफाजत करे, वो शमा क्या बुझे जिससे रोशन खुदा करे। अगर अल्लाह ताला का करम है तो हमें कोई नहीं रोक सकता। हम आगे बढ़ते ही रहेंगे इंशाअल्लाह। और अच्छा तरक्की आएगा, यहाँ पानी भी आएगा, हर लिहाज से हर फील्ड में हम आगे बढ़ेंगे। बेफिक्र रहिए, मैं आपके साथ हूँ, हम सभी के साथ रहते हैं। तो इसलिए एक भाईचारगी से, प्यार से, मोहब्बत से जो हमारे तेलंगाना रियासत के गंगा जमुना तहजीब, उसको बिल्कुल बरकरार रखेंगे। उसी तरीके से सारे हिंदुस्तान के लिए हम एक मिसाल बन के रहेंगे, इस तरीके से इसको चलाएंगे। इतना कहते हुए मैं आपसे रुखसत लेता हूँ। సోదరులారా, నేను మిమ్మల్ని ఒక మాట కోరుతా ఉన్నా. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఆయనది వికారాబాద్. ఎందుకు మనం వినాలి? మన దగ్గర లీడర్లు లేరని వికారాబాద్కి వెళ్ళి మనం షేపోయి తెచ్చుకోవన్నా? ఏం అవసరం ఉన్నది మనకు? ఏం అవసరం ఉన్నది? మీరు ఒక్క మాట చెప్పాలా. వికారాబాద్లో చెల్లని రూపాయి జైరాబాద్లో చెల్తుందా? వాళ్ళకే ఇకారం అనిపించి వాళ్ళు ఎలగొట్టి అడికెళ్ళి 2 మాటలు ఓడగొట్టి మళ్ళీ ఇక్కడ జైరాబాద్లో చెల్తుందా? మన లోకల్ లీడర్ మాణిక్రావు కావాలన్నా, వికారాబాద్ ఆయన కావాలన్నా మనకు? ఇది జైరాబాద్ ప్రజల యొక్క ఆత్మగౌరవ పరీక్ష. ఇది మన లోకల్ మనిషిని నడిపించి పరాయాన్ని గెలిపితే మనకు మన ఇజ్జత్ ఉంటుందా? అందుకోసం దయచేసి మాణిక్రావు గారు సౌమ్యుడు, ఉత్తముడు, చాలా పద్ధతి మనిషి, చదువుకున్నవాడు. ఆయన ఎవ్వరిని నష్టపెట్టేవాడు కాదు, మందరితో కలిసి ఉండేవాడు. గెలవగానే ఎమ్మెల్యే గెలవగానే హైదరాబాద్లో పోయి పడేటోడు కాదు. ఇక్కడనే ఉంటాడు, జైరాబాద్లోనే ప్రజల మధ్యలోనే ఉంటాడు, అన్ని వాళ్ళతో కలిసి ఉంటాడు.
కాబట్టి మంచి వ్యక్తి అయినటువంటి మాణిక్యరావు గారిని పెద్ద ఓటేసి గెలిపించండి. నేను చెప్పిన విషయాలని ఆలోచించండి, ప్రజలలో చర్చ పెట్టండి. మంచి ఏ రోజుకైనా మంచి అవుతుంది, చెడు చెడే అవుతుంది. కాబట్టి జాగ్రత్త. ఆ ప్రకారం ఇక్కడ ఉండేబడే సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. హరీష్ రావు మంచి మంత్రిని మీకు జిల్లాలో. కాబట్టి మీ అందరూ కూడా సహకరించి జైరాబాద్ ఎమ్మెల్యేగా మాణిక్యరావు గారిని గెలిపించండి. అన్ని పనులు చేసే బాధ్యత నేను హరీష్ రావు తీసుకుంటున్నామని మీకు తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. సమరానికి సయ్యని గురుపు, దేశాన్నే ముందుకు నడుపు. సమరానికి సయ్యని గురుపు,